జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కిరణ్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్, సిఐ నరేష్ ముఖ్య అతిథులుగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి శిబిరంలో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు ఉచితంగా మందులు అందించి శస్త్రచికిత్సకు అవసరమైన వారిని గుర్తించారు. ఈ శిబిరంలో డాక్టర్ కిరణ్, లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్యులు పాల్గొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం సంతోషకరమని, ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంవత్సరాలుగా కిరణ్ హాస్పిటల్ అన్ని విభాగాల్లో ప్రజలకి అత్యుత్తమ వైద్యం అందించడం అనేది జరుగుతుంది. సో ఆ క్రమంలో కొత్తగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కిరణ్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ తరపున కంటి విభాగం అనేది ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దాని తరపున అన్ని రకాల కంటి వైద్య సేవలు ఉచితంగా చేయబడతాయి. సో ఎస్పెషల్లీ శుక్లాలకు సంబంధించిన క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఇలాంటివన్నీ ఫ్రీగా జరుగుతాయి. సో కొన్ని ఏంటంటే మినిమల్ ఛార్జెస్, కొన్ని మెడిసిన్స్, కంటి అద్దాలు ఇలాంటి వాటికి మాత్రం మినిమల్ ఎక్స్పెండిచర్స్ కింద మేము 3000 అనేది ఛార్జ్ చేస్తున్నాం. సో దీన్ని ప్రజలందరూ వినియోగించుకుంటారని కిరణ్ హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ తరఫున మా అందరి మనవి. భూపాలపల్లి లయన్స్ క్లబ్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు, కిరణ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కిరణ్ గారు ఇక్కడ కిరణ్ హాస్పిటల్స్లో కంటి చికిత్స కానీ కంటికి సంబంధించినటువంటి ఒక విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో చాలా తక్కువ ఖర్చుతో 3000 రూపాయలతోటి వాళ్ళు శస్త్రచికిత్స కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ కంటి విభాగాన్ని ఈ రోజున ప్రారంభించినటువంటి కంటి విభాగాన్ని భూపాలపల్లి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. జయశంకర్ డిస్టిక్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ కంటి ఆసుపత్రి అనేది కిరణ్ హాస్పిటల్ నందు ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రజలకు శుక్లాలతో బాధపడే వారికి, కంటి సమస్యలు ఉన్న వారికి అందరికీ ఇక్కడ పరీక్షలు ప్రతిరోజు నిర్వహించి వారికి ఎవరికి అవసరమైతే వారికి ఆపరేషన్లు మరియు కంటి అద్దాలు కొంత డబ్బులు తీసుకొని, అంటే బయట ఉన్నదానికన్నా మనము తక్కువ రేటుకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నిత్యము జరిగే ప్రక్రియ. కాబట్టి మన జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ ప్రజలందరూ వచ్చి ఇలాంటి సౌకర్యాలను మీరు వినియోగించుకొని మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుచున్నాం.